గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలు చేస్తున్న గ్రామీణ వైద్యుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ వైద్యులను దేవుడిగా భావిస్తారని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 9వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది ఎంబీబీఎస్ తదితర ఉన్నత విద్యార్హతలు కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ అనుభవంతో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పేద సామాన్య ప్రజల మధ్య ఉంటూ వారు ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సహాయం అందిస్తూ గ్రామీణ వైద్యులు ప్రజల మన్ననలు పొందుతున్నారంటూ కొనియాడారు. అలాంటి వైద్యుల సంక్షేమానికి తన సహకారం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామీణ వైద్యులకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే సమస్యను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తారని దామచర్ల హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్ఎంపీ వైద్యులకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా సహకారం అందిస్తారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యానికి మీ సేవలు ఎంతో విలువైనవి. ప్రజలకు మీరు చేస్తున్న సేవను గుర్తించి మీ సంక్షేమానికి అండగా నిలబడటం మా బాధ్యత అని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాజు, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు, డాక్టర్ వై రాజ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఎన్ఎల్ రావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ హిమాన్సా, గట్టంనేని చంద్రశేఖర్, కోశాధికారి తిరుమలశెట్టి రమేష్ బాబు, కె శ్రీనివాసరావు, ఎస్కే కాజావలి, చంద్రశేఖర్, దాసరి సుధాకర్ తదితరులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా వారి యొక్క అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మా వేదిక ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకి కూడా మనం పనిచేయాలి. ఏమంటే ఈ రోజున డాక్టర్ మీ అందరూ హాస్పిటల్ అధినేత అబ్బూరి రవీంద్రబాబు గారు ఇదివరకు కూడా ఒకసారి పొద్దుల దగ్గర పెట్టినప్పుడు అనుకుంటాను మీ మీటింగ్ అప్పుడు కూడా వచ్చారు. ప్రతిసారి ఇక్కడ మన ఊరి దగ్గర పెట్టే మీటింగ్లు కూడా ప్రతిసారి కూడా మీ దగ్గరికి మీటింగ్లు కూడా రమ్మనగానే నేను కూడా మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి ఈరోజు ప్రతి పల్లెటూరులో కానీ లేకపోతే హాస్పిటల్ లేని ప్రదేశంలో మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో సడన్గా మనకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే మనం టౌన్కి రావాలంటే కొంచెం టైం అయినప్పుడు ముందు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని కాపాడి మన హాస్పిటల్కి పంపించేది అది మీ చేతుల్లో ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు, ఇక్కడ అన్నీ కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి సేవలో 10 మందికి సేవ అందించే దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఈరోజు ఎంబీబీఎస్ కాకపోయినా కూడా మినిమం ఆర్ఎంపీ డాక్టర్గా మీరు చేసే సేవలు ఖచ్చితంగా ప్రజల్లో అవసరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అందులో కొన్ని విలేజెస్ సచివాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా పెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా. హెల్త్ సెంటర్స్ పెట్టినా కూడా
హాస్పిటల్లో చదివినా కూడా మీ అనుభవం మీ సీనియారిటీ కూడా తక్కువే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు డబ్బులు ఆశించట్లేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా పేద ప్రజలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి అన్నిటికీ మీరు డబ్బులు తినకుండా ఉచితంగా చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే ఒంగోలు నియోజకవర్గంలోనే 150 మంది మన ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 950 మంది డాక్టర్స్ ఉన్నారు. మీకు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అయినా కూడా వృత్తిని నమ్ముకొని వృత్తికి ఒక చిన్న రూమ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు. ఒక మంచి కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నా దృష్టికి ఏది వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము అనేవాళ్ళు ఉన్నామని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా కూడా నా ఉదయం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. అటు ప్రభుత్వం పరమవచ్చు, లేకపోతే నా వ్యక్తిగతం అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వంతో చెప్పే స్వతంత్రం నాకుంది. అదేవిధంగా అవసరంగా ముఖ్యమంత్రి గారు చేసుకునే స్వతంత్రం ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా చేయడానికి నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మా డాక్టర్ గారు ఇస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.